హలో ఫ్రెండ్స్, ఈరోజు టెర్రస్ గార్డెన్లో కొన్ని దొండకాయలు వచ్చినాయి. నెక్స్ట్ డే వీడియోకి వస్తాను. అవి కొంచెం హైట్కి వెళ్ళిపోయి దొండ మొక్క ఆగిపోయింది, మట్టి ఫిట్గా అయిపోయింది, అందుకే అది వెళ్ళట్లేదు. ఎప్పుడైనా మట్టి మార్చినప్పుడు పెడితేనే బాగా వస్తాయి. స్టార్టింగ్లో పెట్టాలి, తర్వాత కొంచెం గట్టిపడిపోయినాక తవ్వి పెట్టినా రావట్లేదు. నేను గుత్తిబీర సీడ్స్ అలా పెట్టేశాను, కొన్నన్నా ఉంచాల్సింది. ఇప్పుడు మట్టి గట్టిగా అయిపోయి చిన్న పిందులు పడుతున్నాయి, మాడిపోతున్నాయి. జూన్లో మట్టి చేంజ్ చేసినప్పుడు పెట్టాల్సింది, ఈసారి అలాగే పెడతాను. మట్టి గట్టిగా అయిపోయి సీడ్స్ వేస్ట్ అయిపోయినాయి. చామంతి ప్లాంటు మొగ్గలు వస్తున్నాయి, ఫ్లవర్స్ ఇంకా రాలేదు. వైట్ చామంతి ఇప్పుడే కడిగాను. ఇలా కుండీలు పెట్టుకుని చిన్న స్టాండ్స్ పెట్టుకుంటే కడగటానికి చాలా ఈజీగా ఉంది. డస్ట్ ఉన్నా, ఏమైనా ఎండిపోయిన లీవ్స్ ఉన్నా త్వరగా వెళ్ళిపోతాయి. ఊడటానికైనా వాటర్ కొట్టేయటానికైనా. ఈరోజు ఇక్కడ సింపుల్గా ఒక డిజైన్ చిన్న ముగ్గు వేసుకుంటున్నాను. లీవ్స్, ఒక చిన్న ఫ్లవర్ వేసాను. ఇలా కలర్ వేస్తున్నాను, పింక్. కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ వస్తున్నాయి, రెడీ అవుతున్నాయి. నెక్స్ట్ డే వీడియోకి వస్తాను. ఆవాలు ఫ్లవర్స్ బాగా వచ్చినాయి, ఎల్లో ఫ్లవర్స్. ఇప్పుడు ఫ్లవర్ అయిపోయి ఫుల్గా సీడు ఆవాలు రెడీ అవుతున్నాయి. అవి కొయ్యకుండా వదిలేసిన అవే మళ్ళీ ఎండిపోయి మళ్ళీ ఓపెన్ అయిపోయి మళ్ళీ ఫ్లవర్స్ వస్తాయి. ఒక్క చిన్న గింజ వేసినా చాలు, చాలా బాగా వస్తాయి. ఇదిగోండి, ఇక్కడ గ్రీన్ వేస్తున్నాను ఈ లీఫ్కి. ఇంకొంచెం ఇక్కడ వేస్తున్నాను. ఈ లీఫ్ కూడా గ్రీన్ కలర్ వేస్తున్నాను. ఎండలు బాగా ఉన్నాయి. ఈ కుండీల్లో వాటర్ పెట్టడం కొంచెం లేట్ అయినా సరే చాలా డల్గా అయిపోతున్నాయి చిన్న మొక్కలు. కంపల్సరిగా ఇక్కడ వాటర్ చూసుకోవాలి, ఎండలు ఎక్కువ అవుతున్నాయి. ఎప్పుడైనా సీడ్స్ కొత్తగా మట్టి చేంజ్ చేసినప్పుడే పెట్టుకోవాలి. సీడ్స్ కూడా వేస్ట్ అయిపోతున్నాయి. ఈ లీఫ్ కూడా వేసేసాను, గ్రీన్ కలర్, చాలా బాగుంది. ఇక్కడ మిడిల్లో కొంచెం వైట్ కలర్ వేస్తున్నాను లీవ్స్కి. ఇలా పెడితే చాలా బాగుంది. ఒక చేత్తో ఫోన్ పట్టుకుని ఒక చేత్తో వేస్తున్నాను. ఇక్కడ కొంచెం వేస్తున్నాను. ఈ లీఫ్ కూడా అలా వేసేస్తాను. బాగా వచ్చింది లీఫు. ఇలా వేసాను కడిగేసి. ఒక చిన్న సింపుల్ ఫ్లవరు, 2 లీవ్స్ వేసాను. టెర్రస్ పైన కూడా ఈరోజు ఇంకా వాటర్ పోయలేదు. టెర్రస్ పైన కూడా వాటర్ పోయాలి, ఇప్పుడు పోసేస్తాను. కొంచెం లేట్ అయితే అస్సలు ఉండట్లేదు, మొక్కలు పండిపోతున్నాయి. లీవ్స్ కూడా. ఇక్కడ టమోటాలు వచ్చినాయి, ఇవ్వండి, చాలా బాగున్నాయి. బ్లాక్ టబ్స్ ఇవి 50 రూపీస్ టబ్స్. ఈ ట్రేలు 100 పెట్టి తీసుకున్నాను నేను. ఈ స్టాండ్స్ ఆన్లైన్లో బుక్ చేశాను, ఆన్లైన్లో తీసుకున్నాను. స్టాండ్స్ పెట్టుకుంటే కడగటానికి చక్కగా నీట్గా ఉంది, ఈజీగా అయిపోతుంది పని. చూడటానికి కూడా నీట్గా ఉంటుంది, చెమ్మ కూడా రాకుండా ఉంటుంది. టెర్రస్ పైకి వచ్చాను. ఇక్కడ వాటర్ పోయలేదు ఈరోజు, కొన్ని వాటర్ పోస్తున్నాను. మెంతికూర బాగా వచ్చింది.
ఇక్కడ ఫ్లవర్స్ వచ్చినాయి. స్టార్టింగ్ పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి. ఇప్పుడు కొంచెం సైజ్ తగ్గినాయి, చిన్న ఫ్లవర్స్ వస్తున్నాయి. చాలా బాగా వచ్చినాయి ఫ్లవర్స్. చిక్కుడు, టేబుల్ రోజెస్. ఇక్కడ కూడా టమాటాలు స్టార్ట్ అయినాయి. ఈ ఫ్లవర్స్ ఇప్పినాయి. హాఫ్ బంతి. ఈ ఫ్లవర్ డ్రై అయింది. ఇదిగోండి ఆవాలు చూడండి ఎలా స్టార్ట్ అయినాయో, ఎంత బాగా వచ్చినాయో. ఇదంతా ఒక్క ఆవాల గింజ, ఒక్క సీడ్ పడితే చాలు. ఒక్క ఆవాల గింజకి ఎన్ని వస్తున్నాయి చూడండి, ఎంత బ్యూటిఫుల్ ఫ్లవర్స్. ఈ లీఫ్ తీస్తున్నాను. ఇక్కడ ఫ్లవర్ ఉంది. ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి కలరు. చిక్కుడు ఫ్లవర్స్ వచ్చినాయి. ఇక్కడ పర్పుల్ కలరు. చెట్టు చిక్కుడు కూడా ఈ కలర్స్ వస్తాయి. ఇప్పుడు ఇంకా రాలేదు. చెట్టు చిక్కుడు సీడ్స్ పెడతాను. ఇది ఇలా అల్లిచ్చేస్తున్నాను. ఇంకోండి ఇక్కడ టమాటాలు స్టార్ట్ అయినాయి. ఈ ఫ్లవరు ఆరెంజ్ కలర్ది. 3-4 డేస్ అలా ఉంచేసాను కోయకుండా. ఇగోండి రెక్కలు ఇలా ఊడిపోతూ ఉంటాయి. అలా ఊడిపోయినాక ఆ ఫ్లవర్ని కలెక్ట్ చేస్తాను. ఒక 3-4 డేస్ నీడలో పెట్టుకున్నా చాలు, బ్లాక్ సీడ్స్ వస్తాయి. మళ్ళీ జూన్లో వేస్తాను వాటిని. చిలకముక్క పువ్వు ఇప్పింది బాగా. హాఫ్ బంతి, ఇది ఇంకెప్పలేదు. ఈ సైడ్ తిప్పేసింది ఫుల్గా. కొన్ని వాటర్ పోస్తున్నాను. ఇక్కడ ఫ్లవర్ ప్లాంట్స్ డల్ అయిపోతున్నాయి, ఫ్లవర్స్ వస్తున్నాయి కదా. కరివేపాకు ప్లాంట్ అది. ఈ మొక్కలు హైట్ వచ్చినాయి కదా, ఆ ప్లాంట్ మిడిల్లో ఉండిపోయింది ఇంకా. కానీ ఇక్కడ ఎండ వస్తుంది, ఇక్కడే బాగా వస్తున్నాయి మొక్కలు. ఎండ తగిలితేనే వస్తాయి బాగా. ఏ ప్లాంట్స్ అయినా సరే, ఫ్లవర్స్ అయినా సరే, వెజిటేబుల్స్ అయినా సరే, ఫ్రూట్స్ అయినా సరే. ఫ్రూట్ ప్లాంట్ పెట్టాలంటే పెద్ద పెద్ద కుండీలు పెట్టాలి. టెరెస్ పైన చెమ్మ వస్తుందని నేను చిన్న చిన్నవే కొన్నే పెట్టుకున్నాను నాకు అవసరమైన వరకు. ఇక్కడ కొన్ని పల్లీలు వేసుకున్నాను ఖాళీగా ఉందని. పల్లీలు వాటర్లో నానబెట్టేశాను. నైట్ నానబెట్టేసి మార్నింగ్ వేసేసుకోవచ్చు. ఇలా త్వరగా వచ్చేస్తాయి మొక్కలు. నానబెట్టకుండా వేసినా వస్తాయి, కానీ ఇవైతే చాలా త్వరగా వస్తాయి. ఇవి ఒత్తుగా వచ్చినా తీసి వేరే చోట పెట్టచ్చు. రూట్ కట్ అవ్వకుండా తీసి జాగ్రత్తగా పెట్టుకోవాలి, వచ్చేస్తాయి. సైడ్కి పెట్టకూడదు మరి. నేను కొంచెం సైడ్కి పెట్టాను. అవి కొంచెం వచ్చినాక తీసి మళ్ళీ పెట్టుకుంటాను. గ్రౌండ్ నట్స్ కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.